వల్లి, ఇక మీ ఇద్దరే ఉన్నారు. ఇక మీ ఇష్టం. స్టవ్ వెలిగించి మాట్లాడుకోండి. వెలిగించు. వెలిగించు. సరదాగా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ మాట్లాడుకోండి. పదండే. నువ్వింత పెద్ద కిలాడివని నేను అనుకోలేదు. నువ్వు సమాధానం నవ్వుతూ చెప్పు. మీ అంత కాదు పెరియబాబు. గుడికి తీసుకెళ్ళిన వెండి సామాన్లు నువ్వే కదా మాయం చేసావు. ఏం తెలియనట్టు కళ్ళు అంత చేసుకొని చూడకు. నాకు తెలిసిపోయింది. మొహంలో నవ్వు పెట్టు. మనల్నే చూస్తున్నారు. నేనేమీ మాయం చేయలేదు. ఇచ్చాను. ఎవరికి? టిప్పుకి. నేను అనుకున్నదే చేసావన్నమాట. సరే, ఇప్పుడు ప్రాబ్లం అయ్యేలా ఉంది. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. నేను ఎవరినైనా ఒరువాటిదా నమ్ముతాను. ఇంకోసారి నమ్మను. మనల్ని పక్కింటి వాళ్లే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది మన బంగారమే మంచిది కాదని. అనవసరంగా వల్లిని అనుకున్నాం. లోపలున్న వాళ్ళని చూస్తుంటే నీకెలా ఉందో కానీ నాకు మాత్రం వాళ్ళని బయటకి ఈడ్చుకొచ్చి లాగి కొట్టాలనిపిస్తుంది. నాకు కూడా అలానే ఉంది. చెప్పింది అర్థం చేసుకో. సామాన్లు పోయిన విషయం పోలీసుల దాకా వెళ్తుంది. వాళ్ళు పట్టుకుని అరెస్ట్ చేయకముందే వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. నేను చెప్పను. అయినా ఆ వస్తువులు టిప్పువేగా. ఎన్న భయం? ఏం మాట్లాడుకుంటున్నారు? అసలు ఏం వినిపించట్లేదు. రొమాంటిక్ మాటలు అందరికీ వినిపించేటట్టు ఎలా మాట్లాడతారు? ఓసి దినేషాలో దీని ముచ్చటంతా తీర్చుకోవడానికి మనమే దొరికినట్టున్నాం. ఇదెప్పుడు దొరక్కపోదు. అప్పుడు చెప్తాను దీని సంగతి. వెళ్ళి పరువు కోసం వాళ్ళు పారిపోయిన సంగతి ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు కనుక పోలీసులు పట్టుకుంటే విషయం అందరికీ తెలిసిపోతుంది. మా సమస్యని అర్థం చేసుకో. ఎక్కడున్నారో చెప్పు. అనవసరంగా మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి పెరియబాబు. పెద్దబాబు, ఏం నువ్వు చేస్తున్న పని? ముందులే. అమ్మా, అది కాలికి మెట్టు లేవని చూస్తున్నట్టున్నాడు. నేను తెచ్చాలే పెద్దబాబు, నువ్వే పెడదు గాని. పెద్దబాబు, లెమ్మని చెప్తున్నాను కదా, లే. చూస్తుంటే చాలా కంపరంగా ఉంది, లే ముందు. అమ్మా, అది కాదమ్మా. అసలేమైందంటే పెద్దబాబు, లే. రా. అమ్మా, రా. అది అమ్మా, ముందు ఇక్కడి నుంచి బయటికి రా. వల్లి, నువ్వు నాతో రా. మీ ఆయన చేత్తో నీ కాలికి మెట్టిలు పెట్టిస్తాను. వల్లి, త్వరగా రా. అలాగే. మురుగా, ఇష్టం లేని కళ్యాణానికి వీళ్ళ హడావిడి ఏంటి? వేండా అని చెప్పలేకపోతున్నాను. చంపుతున్నారు. వల్లి, వస్తున్నానండి.
కృష్ణవేణి వదినా త్వరగా పెదబాబుని తీసుకునిరా. రా పెదబాబు. ఇదిగో పెదబాబు, ముచ్చట పడ్డావుగా, తీసుకో. ఇంకెందుకు ఆలస్యం, పెట్టు. మెల్లిగా పెట్టు పెదబాబు. అలాగే ఆంటీ. ఫోన్ ఎక్కడ దాచావు? నేను చెప్పను. చెప్పకపోతే వేలు ఇరిచేస్తాను. కాలు విరిచినా చెప్పను. ఎందుకింత మొండిగా తయారయ్యావు? మీ వల్లే. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. పోనీ వాళ్ళని ఇక్కడికి రమ్మను, నేను మాట్లాడతాను. ఇక్కడికొస్తే మీరు అరెస్ట్ చేస్తారు. నేను చెప్పను. మళ్ళీ ప్రాబ్లం అయిందో నిన్ను చంపేస్తాను. అవ్వకపోయినా చంపేస్తారు. எனக்கு தெரியும். చెప్పవా? చెప్పనంటే చెప్పను. ఇంకా ఎంతసేపు పెడతావు పెదబాబు? పెదబాబు, ఏంటమ్మా? ఏం లేదు, తొందరగా అయితే భోజనాలు పెడదామని. మాధవి, ఇక అన్నీ అయిపోయినట్టేగా? తొందరపడతావేంటుదినా? నిదానంగా ఒక్కొక్కటి చేద్దాంలే. రాత్రంతా ఉంటాం కదా. పాపం. భరణి, భరణి, ఎవరో డోర్ కొడుతున్నారు చూడు. సేట్ పంపించిన ఫోటో వీళ్ళదే. ఏమైంది సార్? వాడేడి?